సినిమాలో ఎలాంటి రోల్ ఇచ్చినా సరే తను ఆ క్యారెక్టర్ ని ఓన్ చేసుకొని జస్ట్ నటించడమే కాదు జీవించేసి పిండి పిప్పి చేసి పడేస్తాడు మన రవితేజ గారు. తనకంటే తన తీరుని, తన యాక్టింగ్ ని, తన మాస్ ని, తన పెర్ఫార్మెన్స్ ని చూడడానికి ఇష్టపడతారు అందరూ కూడా. అంతేకాదు రాజమౌళి గారి డైరెక్షన్ ని డామినేట్ చేసిన ఏకైక హీరో మన మాస్ మహారాజ్ రవితేజ గారు. బిగ్ స్క్రీన్ మీద వన్స్ చూస్తే చాలు ఎక్కడ లేని ఎనర్జీ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అండ్ రవణ సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి, ఆ సీన్స్ అన్నవి ఎన్నిసార్లైనా రిపీటెడ్ లూప్ లో పెట్టి చూడడానికి చాలా మంది ఇష్టపడతారు, అందులో నేను కూడా ఒకటి. ఇప్పటికీ ప్రతి ఒక్కరు మొబైల్లో కూడా రవితేజ గారు యాక్ట్ చేసిన మూవీ నుండి కనీసం ఒక్క మీమైనా లోడ్ అయి ఉంటది. అలాంటి రవితేజ గారు ఆఫ్టర్ బిగ్ సక్సెస్ ని అచీవ్మెంట్ చేసుకున్న తరువాత కొత్త స్టోరీలను, కొత్త హీరోలను, కొత్త డైరెక్టర్లను ఛాన్స్ ఇచ్చి ఎంకరేజ్ చేసి తమ ఫామ్ ని కోల్పోతున్నాడా? లాస్ట్ గా తన మూవీతో అటు ఫ్యాన్స్ కి ఇటు ఆడియన్స్ కి ఇద్దరికి కూడా సాటిస్ఫై చేసిన సినిమా రాజా ది గ్రేట్. ఈ సినిమా వచ్చేసి అక్టోబర్ 18, 2017 లో వచ్చింది. ఈ సినిమా హిట్ అవ్వడానికి గల రీజన్స్ వచ్చేసి వింటేజ్ రవితేజ గారి పెర్ఫార్మెన్స్ అన్నది స్క్రీన్ మీద కనిపించడం అండ్ ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ అన్నది ఉండడం వల్ల. తర్వాత వచ్చిన టచ్ చేసి చూడు వేస్ట్, నేల టికెట్ వేస్ట్, అమర్ అక్బర్ ఆంటోనీ వేస్ట్, డిస్కో రాజా వేస్ట్, క్రాక్ తో ఒక మంచి హిట్ పడింది. చాలా మంది సినిమాను రిపీటెడ్ గా చూడడానికి ఇష్టపడుతున్నారు. ఇంకా కంబ్యాక్ ఇచ్చేసినట్టే అనుకున్న టైంలో మళ్ళీ అదే రొటీన్ కంటెంట్ తో కిలాడి అనే సినిమాతో వచ్చారు. ఇది కూడా వేస్ట్. రామారావు ఆన్ డ్యూటీ వేస్ట్. ధమాకా ఈ సినిమా ఎలా హిట్ అయిందో నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు, మీ అందరికీ తెలిసిందే. ఇంకా టైగర్ నాగేశ్వరరావు అంటారా, ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు ఫీలింగ్ ఏంటంటే అన్ని ఓకే, ఇదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే మాత్రం పక్కా హిట్ అయిపోతుంది అనుకుంటాం. బట్ సెకండ్ హాఫ్ లో మాత్రం లుక్స్ అన్ని చేంజ్ చేసేసి టోటల్ మేక్ ఓవరేజ్ చెడగొట్టేశారు. పాన్ ఇండియాలోకి అడుగు పెడుతున్నామంటే ప్రాపర్ కన్సిస్టెన్సీ అన్నది మెయింటైన్ చేయాలి కదా. సో ఒక పాన్ ఇండియా మూవీ అయింది, ఇలాంటి టైప్ ఆఫ్ సమ్ మిస్టేక్స్ వలన సినిమా అన్నది బాక్స్ ఆఫీస్ వద్ద సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోయి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది. ఆఫ్టర్ వచ్చిన ఈగిల్ కోసం మాట్లాడుకుంటే సినిమాలో రవితేజ గారికి ఇచ్చిన ఎలివేషన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి కాదన్ను. కాకపోతే ఆ ఎలివేషన్స్ కి పెట్టిన ఎఫర్ట్స్ అన్నవి మూవీ స్టోరీ మీద అండ్ రవితేజ గారి లుక్స్ మీద పెట్టుంటే కొంచెం బెటర్ గా పెర్ఫామ్ చేసేదేమో సినిమా అనిపిస్తుంది. ఇంకా మొన్న వచ్చిన మిస్టర్ బచ్చన్ మూవీ కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మామ. నిజానికి ఈ సినిమా అనేది అఫీషియల్లీ రైడ్ మూవీకి రీమేక్ అని మనందరికీ తెలుసు. అయితే రవితేజ గారు కొన్ని ఇయర్స్ బ్యాక్ ఈ మూవీని చూసారంట. చూసాక ఈ సినిమాని పక్కా రీమేక్ చేయాలనుకున్నారు, కానీ మూవీ మొత్తం కూడా ఒక సీరియస్ మోడ్ లో వెళ్ళిపోతుంది. ఇలా అయితే మన తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారో లేదో అని వదిలేశారు. బట్ మన హరిశంకర్ గారు ఎప్పుడైతే మూవీలోకి ఎంటర్ ఇచ్చారో ఇతనైతే రీమేక్స్ బాగా చేస్తారు, ఎక్కడైతే కామెడీని ఎమోషన్ ని పండించాలో అక్కడ పండిస్తారు అని చాలా రకాలుగా నమ్మి రవితేజ గారు స్క్రిప్ట్ ని ఓకే చేశారు. కానీ రవితేజ గారు ఏవైతే సినిమాకి ప్లస్ పాయింట్స్ అవుతాయి అనుకున్నారో అవే మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. యాక్చువల్లీ మూవీ అయినా రైట్ సినిమానే యాజ్ ఇట్ ఈస్ తీసేసి ఉన్న హిట్ అయ్యేదేమో, సీరియస్ మోడ్ లో ఉందని అనవసరమైన కామెడీ సీన్స్ ని అండ్ సాంగ్స్ ని పెట్టి చెడగొట్టుకున్నారు. రవితేజ గారి ఓల్డ్ మూవీస్ చూసుకుంటే కామెడీ, సెంటిమెంట్, ఎమోషనల్ ఇలా ప్రతిదీ కూడా కలిపి అల్టిమేట్ గా ఉంటాయి. ఇండస్ట్రీలో మనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ ఉండాలని ఎంతో కష్టపడ్డారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే అప్పటి సినిమాలకి గుడ్డిగా పనిచేసేవారు. కానీ ఇప్పుడు చూసుకుంటే సినిమాకి కనీసం లుక్ కూడా చేంజ్ చేయట్లేదు, మేక్ ఓవరే అసలు సింక్ లో ఉండట్లేదు. గుండె మీద చెయ్యేసుకొని మాట్లాడుకోవాలంటే రీసెంట్ టైమ్స్ లో అబ్బా ఇదిరా లుక్ అంటే అనేలా ఒక్క లుక్ కూడా లేదు. అంతెందుకు మావా, లుక్స్ కోసం పక్కన పెట్టేస్తే కనీసం మూవీ కంటెంట్ ప్రాపర్ గా లేకుండానే వచ్చేస్తున్నారు. ఇలానే ఇంకో 2-3 సినిమాలు అన్నవి వరుసగా డిజాస్టర్స్ అయితే రవితేజ గారి కెరీర్ అన్నది ఎండ్కి వచ్చేసినట్టే. ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి చాలా మందికి బ్యాక్గ్రౌండ్ అందించిన రవితేజ గారు ఇప్పుడు ఈ స్టేజ్ కి వచ్చారంటే చూడడానికి బాధగా అనిపించి ఈ వీడియోలు చేయాల్సి వచ్చింది తప్ప వేరే ఉద్దేశంతో కాదు. ఫైనల్ గా నేను చెప్తుంది ఏంటంటే ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన హీరోలు కూడా వరుసగా 2-3 ఫ్లాప్స్ చూడగానే అసలు ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ఫ్లాప్ అవుతుంది, ప్రాపర్ కంటెంట్ లేదా, స్టోరీ లేదా, యాక్టింగ్ బాగాలేదా, ఇవంతా క్లియర్ గా రీసెర్చ్ చేసి ఆఫ్టర్ ఎంత లాంగ్ గ్యాప్ అయినా తీసుకొని ఒక ప్రాపర్ కంటెంట్ తో వస్తున్నారు. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే కిరణ్ అబ్బవరం గారు అండ్ శ్రీ విష్ణు గారు అప్పటికే 2-3 ఫ్లాప్స్ చూసి వెంటనే టైం తీసుకొని బాగా స్టోరీ తనే దగ్గరుండి ఊర్పులు మార్పులు చేసి సామాజిక గమన సినిమాతో వచ్చారు. ఆఫ్టర్ మూవీ రిజల్ట్స్ ఎంత హిట్ అయిందో నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఇప్పుడు కిరణ్ అబ్బవరం గారు కూడా అదే చేస్తున్నారు. ప్రాపర్ గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఏకంగా కా అనే ఒక పాన్ ఇండియా మూవీతోనే వచ్చేస్తున్నారు. వాళ్ళతో రవితేజ గారిని పోలిస్తున్నానని కాదు, కాకపోతే ఒక ప్రాపర్ కంటెంట్ తో ఒక పెద్ద హిట్ సినిమాతో రవితేజ గారిని బిగ్ స్క్రీన్ మీద చూడాలని ఉంది. నాకైతే అర్థం కావట్లేదు. ఏ హీరో అయినా సరే వరుసగా 2-3 ఫ్లాప్స్ చూస్తే చాలు వెంటనే గ్యాప్ తీసుకొని ఫుల్ గా రీసెర్చ్ చేస్తారు. అసలు స్క్రిప్ట్ నచ్చట్లేదా, లేదా యాక్టింగ్ నచ్చట్లేదా, ఏం నచ్చట్లేదు మూవీలో అని. అలాంటిది రవితేజ గారు గత 10 సినిమాల్లో
2 సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. దాదాపు 7-8 సినిమాలుగా ఫ్లాప్స్ ఎదుర్కొంటున్నారు. కానీ ప్రాపర్ రీసెర్చ్ ఎందుకు చేయట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. సో ఇవంతా చూసిన రవితేజ గారు ఇప్పటి నుంచైనా కొత్త డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇవ్వండి కాదనట్లే, కానీ తను హ్యాండిల్ చేయగలలా లేదా మూవీని, అండ్ స్క్రిప్ట్ లో చేంజెస్ ఏమైనా ఉంటే మీరు సీనియర్ యాక్టర్ కాబట్టి కొంచెం చెప్తే బాగుంటుందని నా ఒపీనియన్. మరి నెక్స్ట్ మూవీతో అయినా అసలు ఆడియన్స్ కి ఏం నచ్చట్లేదని ప్రాపర్ రీసెర్చ్ చేసి రవితేజ గారు ఒక సాలిడ్ హిట్ తో కంబ్యాక్ ఇవ్వాలని నేనైతే గట్టిగా కోరుకుంటున్నా. మరి నాతో పాటు ఎంతమంది కోరుకుంటున్నారు కామెంట్లో తోసేసి, అండ్ ఛానల్లో కంటెంట్ ని వన్స్ విజిట్ చేసి చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, రవితేజ అన్న ఫ్యాన్స్ మాత్రం పక్కా వీడియోకి ఒక లైక్ వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. సైనింగ్ ఆఫ్ మూవీ లవర్ మహి.